లావణ్యతో వివాదంపై స్పందించారు సినీ నటుడు రాజ్ తరుణ్. తనపై లావణ్య చేసినవన్నీ ఆరోపణలు మాత్రమే అని ఆధారాలు చూపించలేదని అన్నారు. లావణ్య తనపై ఆరోపణలు చేసినప్పుడు మీడియా ఎందుకు ఆధారాలు అడగలేదని ప్రశ్నించారు. తనకు భయపడాల్సిన అవసరం లేదని, తన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని, లీగల్ గా వెళ్తున్నానని చెప్పారు. లావణ్య పెట్టిన ఎఫ్ఐఆర్లో గర్భస్రావంపై కేసు ఎందుకు లేదని ప్రశ్నించారు. తాను తప్పించుకొని తిరగలేదని, పోలీసులు నోటీసులు ఇచ్చారని, దానికి తాను స్పందించానని అన్నారు. తన అమాయకత్వాన్ని అవకాశంగా తీసుకుంటున్నారని, తాను ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడటం లేదన్నారు. తనకు పెళ్ళంటే చాలా భయమేస్తోందని, జీవితంలో పెళ్లి చేసుకునే ఆసక్తి లేదన్నారు. ఎలిగేషన్స్ వేసేవాళ్ళు వచ్చి బయట మాట్లాడతారు. నేను ఎలిగేషన్స్ చేయట్లేదు. ప్రతి దానికి నా దగ్గర ప్రూఫ్ ఉంది. నేను లీగల్గా ప్రొసీడ్ అవుతా. నాకు భయపడాల్సిన అవసరం కానీ ఏమీ లేదు. ఖచ్చితంగా నేను లీగల్గానే ప్రొసీడ్ అవుతున్నా కూడా. ఆల్రెడీ నా దగ్గర ప్రతి ప్రూఫ్ ఉంది. ఇప్పుడు వాళ్ళు చేసిన అందరి మీడియా ముందు చేసిన ఎలిగేషన్కి దేనికన్నా సరే మీరు ఇన్ని రోజులు మాట్లాడే మాటలు విన్నారు, కానీ ఏ రోజన్నా ఒక ప్రూఫ్ అడిగారా? ప్రూఫ్లు వాళ్ళు మేము కోర్టులో చూపించుకుంటా ఉన్నారు. నేను మళ్ళీ చెప్తున్నా, దయచేసి ఐ రెస్పెక్ట్ ఆల్ యూ పీపుల్, ప్లీజ్ డోంట్ టాక్ అబౌట్ ద టాపిక్. సినిమా గురించి మాట్లాడుకుందాం. లేదు ఫస్ట్ ఇది అయిపోయాక సినిమా గురించి మాట్లాడాను. సినిమానే, దానికేం ప్రాబ్లం లేదు. అంటే మెయిన్ ఎలిగేషన్ ఏంటంటే మీరు లివింగ్ టుగెదర్ అనేదే మెయిన్ ఎలిగేషన్. నేను ఫస్ట్ డే ఆవిడ వచ్చి మాట్లాడిన రోజు, ఫస్ట్ డే వచ్చి మీడియా అందరితోనే మాట్లాడాను. నేను ఆ రోజు చెప్పిన దాంట్లో ఏ అబద్ధము లేదు. ఇప్పుడు కూడా ఏ అబద్ధమో చెప్పట్లేదు. అబద్ధం చెప్పాల్సిన అవసరం కూడా నాకు లేదు. ఆ రోజే వచ్చి, ఇప్పుడు నేను ఆ రోజు ఆవిడ బయటకు వచ్చి మాట్లాడిన దగ్గర నుంచి ఈ రోజు దాకా నేను బయటికి రాలేదు, మాట్లాడలేదు అంటే మీరు అడగచ్చు. నేను వచ్చి మాట్లాడాను. అందరి మీడియాతోనే మాట్లాడాను, అందరికీ చెప్పాను. మరోవైపు రాజ్ తరుణ్ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు లావణ్య. తనకు రాజ్ తరుణ్ సమాధానం చెప్పే ఇక్కడి నుంచి బయటకు వెళ్లాలని డిమాండ్ చేశారు. ప్రసాద్ ల్యాబ్ చేరుకున్న లావణ్యను పోలీసులు అడ్డుకున్నారు. మరోవైపు లావణ్య రాకతో వెనక గేట్ నుంచి రాజ్ తరుణ్ వెళ్లిపోయారు. అనంతరం మళ్లీ లావణ్య మాదాపూర్లోని రాజ్ తరుణ్ ఇంటికి వెళ్లి ఆందోళన చేపట్టింది. తనకు న్యాయం చేయాలంటూ రాజ్ తరుణ్ ఇంటి ముందు నిరసన చేపట్టింది. రాజ్ తరుణ్ ఇంటి తలుపు తీయకపోవడంతో లావణ్య అక్కడి నుంచి వెళ్లిపోయింది. లీగల్ గా ఏమని ప్రొసీడ్ అవుతారండి? ఏమని వదిలించుకోవడానికి 10 సంవత్సరాలు ఏమైనా కుక్క పిల్లనా తీసుకొచ్చుకొని అతనంతా ఉంచుకొని అతనికి ఇష్టం లేనప్పుడు వదిలేయడానికి? నాకు ఆ మనిషి ఇంకా ఇక్కడే దొరుకుతాడు కదా. ఈ రోజు ఇక్కడనే కాదు, రేపు పొద్దున అతను షూటింగ్ ఎక్కడికైనా వెళ్ళనివ్వండి, ఇంకెక్కడికైనా వదిలే సమస్య లేదు. అతను నా మనిషి, నా రాజు. నేను అతని కోసం ఎక్కడి వరకైనా వెళ్తానండి.